వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్ అంటే ఇలా ఉండాలబ్బా. అసలు ఒక్కసారి మళ్ళీ తిరిగి లక్ వస్తే దశ మారిపోయేలా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మన బాలీవుడ్ బాదుషా అయిన షారుఖ్ ఖాన్ పేరు బాగా వినిపిస్తుంది. ఈ పేరు నెట్టింట వైరల్ అవుతుంది కూడా. అయితే ఈయన మొదట సీరియల్ నటుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఆయన సినిమా నటుడిగా మారాడు. ఇప్పుడు 1992లో 'దీవానా' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా బాలీవుడ్లో బాదుషాగా పేరు కూడా తెచ్చుకున్నాడు. అదే కాకుండా 2011లో ఆయన 'రావణ్' అనే సినిమా తీసి డిజాస్టర్‌ని అయితే దక్కించుకున్నాడు. ఆ తర్వాత నుంచి 2018 వరకి చాలా సినిమాలే చేశాడు. కానీ అనుకున్న స్థాయిలో ఆయనకి గుర్తింపు దక్కలేదు. ఇంకా 2018 వచ్చేసరికి అందులో 'జీరో' అనే సినిమాని తీయడం ద్వారా ఆయన గుర్తింపు కాస్త దెబ్బతిన్నదనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళొక 'పఠాన్' సినిమానైతే తీసినాడు. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ హిట్ ఇచ్చేసి 1000 కోట్ల వసూలైతే సాధించుకున్నాడనమాట. ఆ గ్యాప్‌లోనే వెంటనే ఆయన గత ఏడాది 'జవాన్' అనే సినిమా తీసి దాంతో కూడా మంచి హిట్‌నే అందుకున్నాడు. ఇది ఏకంగా మనకి 'పఠాన్' సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్‌నే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇంకా బాలీవుడ్‌లో ఆయన స్థానం మరొక పేరుగా వెలిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా 'రాజ్ కుమార్ హిరాని' దర్శకత్వంలో వచ్చిన 'డంకీ' మూవీ కూడా బానే హిట్ అనిపించుకుంది. పర్వాలేదు అనిపించుకుంది. కానీ వరుస 3 హిట్లు కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఫామ్‌లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడనే అనుకోవచ్చు. ఇంకా గత ఏడాది వరుస హిట్లు కొట్టేసినాడు. ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్‌లోనే మళ్ళీ తన టీమ్ అయిన ఐపీఎల్‌లో కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్‌ని మరొకసారి ఆయన లక్కు పరీక్షించిందనే చెప్పుకోవచ్చు. హిట్ కొట్టి ఒక పక్కన ఆనందంలో ఉన్నప్పటికీ ఈసారి ఐపీఎల్ కప్పు కూడా చేతబట్టిండు. అయితే ఈసారి వచ్చిన ఐపీఎల్ కప్పు ఇంకా వాళ్ళు ఓడినా, గెలిచిన టీంని మాత్రం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఫ్రీడమ్ ఇస్తూ ఉండేవాడు. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్‌గా వండుకుంటూ ఆయన ధైర్యాన్ని కూడా అందించేవాడు. దానివల్లనే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కప్పు కొట్టాడని కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు షారుఖ్ ఖాన్ చేసే ప్రతి పనిలోని తన కాన్ఫిడెంట్ లెవెల్ కానీ, తన కష్టం కానీ ప్రతిదీ కనిపిస్తూనే ఉంటుంది. తన టీమ్ లీడర్ అయినప్పటికీ కూడా టీంని మాత్రం బాగానే దారిలో పెట్టాడని చెప్పుకోవచ్చు. గత ఏడాది చూసుకుంటేనేమో హిట్లు వాయం. ఈ ఏడాది చూసుకుంటేనేమో కప్పే కొట్టేసినాడు. ఇంకా ముందు ముందు చూసుకుంటే ఆయన ఇంకా లక్కు దారిలో పడ్డాడనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందో అనేది కూడా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఐపీఎల్ కప్పు కొట్టిండు. నెక్స్ట్ వచ్చే సినిమా కూడా మంచి బడ్జెట్ తోటి రాబోతుందని అనుకోవచ్చు. ఈయన వల్ల ఇప్పటికీ చూసుకున్నట్టయితే బాలీవుడ్లో 2500+ కోట్ల వరకు ఈయన సంపాదన అయితే వచ్చినట్టే అనిపిస్తుంది. బాలీవుడ్ గడ్డిదారి కూడా పట్టిందని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాలీవుడ్లో ఈయన ఇంకొక జంటతో తీయబోతున్నారు. అయితే ఆ సినిమా పేరు మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.